ఈరోజు జమ్మిగుంట ప్రభుత్వ ఆసుపత్రిని రేబీస్ పైన కుక్క ఘాటు కానీ కోతులు గడవడం కానీ ఎలుకలు గడవడం కానీ గబ్బిలాలతో గడవడం కానీ జమ్మిగుంటలో ఈరోజు ఒక పత్రిక పేపర్లో చూడడం జరిగింది. చాలా కేసెస్ కుక్క ఘాటు వస్తున్నాయి జమ్మిగుంట నుంచి అనగానే ఈరోజు హాస్పిటల్ విజిట్ చేసి దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉందా లేదా అనే డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సివిల్ హాస్పిటల్లో పూర్తిగా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈరోజు జమ్మిగుంట పట్టణమే కాకుండా జమ్మిగుంట ఉన్నటువంటి మండలం కూడా పూర్తిగా సివిల్ హాస్పిటల్కి రావడం వల్ల కొంత కుక్క ఘాటు సంఖ్య అన్ని కలిపి ఈ సంఖ్య ఈరోజు పేపర్లో రావడం జరిగింది. దయచేసి కొన్ని జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి. ఈరోజు మనుషులకు ఎంత విరివిరిగా ఉన్నామో జంతువులు కూడా అంతే విరివిరిగా ఉన్నాయి. సరే, వాటికి ఏమైనా వ్యాధి ఉందా లేదా వాటిని తరలించే క్రమంలో మున్సిపల్ ప్రతిసారి కూడా కుక్కలను తరలించడంలో మా వంతు కార్యక్రమం జరుగుతుంది. కానీ అది ఎంత తరలించినప్పటికీ కూడా జంతువులను మనం ఎంతసేపు కూడా ఆపలేము కనుక మనం పిల్లలు కానీ మనం కానీ బయటికి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలను ఒంటరిగా బయటికి పంపకుండా డాబాల మీదకి ఒంటరిగా పంపకుండా, ఎందుకంటే కోతులు కుక్కలు ఈ దాడిలో మన పిల్లల్ని మనమే సొంతంగా కాపాడుకుంటూ కొంత మున్సిపల్ నుంచి మేము కూడా వాటిని అడవులకు తరలించే విధంగా నర్సరీలని పండ్ల మొక్కలు